డైరెక్టర్ శ్రీను వైట్ల ఒక ల్యాండ్ స్కామ్‌లో ఇరుక్కున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా తను వికారాబాద్ జిల్లా కాడ్మూర్‌లో కొన్నటువంటి ఒక ల్యాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఆ ల్యాండ్ వేరే వాళ్ళకి సంబంధించింది అని ఇంతకు ముందే ఆ ల్యాండ్‌ని వేరే వాళ్ళకి అమ్మినట్టుగా కూడా కోర్టు తీర్పునివ్వడంతో తను మోసపోయానని తెలిసి అటు పోలీసులకు ఫిర్యాదు చేశారు డైరెక్టర్ శ్రీను వైట్ల. అయితే ఇప్పటి వరకు కూడా వికారాబాద్‌లో ఏదైతే ఎకరం ల్యాండ్ కొన్నారో ఆ ల్యాండ్ కూడా అక్కడ ఉన్నటువంటి 1 కోటి చెల్లించడం జరిగింది. ఆ తర్వాత కూడా అక్కడ ఎవరైతే ఆ ల్యాండ్‌ని శ్రీను వైట్లకి అమ్మారో అది కూడా ఇంతకు ముందు దాని తర్వాత కూడా చాలా మందికి ఆ ల్యాండ్‌ని అమ్మినట్టుగా కూడా గుర్తించారు. అయితే దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ విలువను బట్టి కూడా అక్కడ దాదాపుగా ఎకరం 7 కోట్లు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే గతంలో 2019లో కూడా ఎకరం భూమిని ₹1,00,00,000 కొన్నారు. అటు శ్రీను వైట్ల తన మేనకోడలు కూడా కలిసి ఈ ల్యాండ్‌ను కొనడం జరిగింది. దాని తర్వాత కూడా తను 2019 తర్వాత కూడా ఆ ల్యాండ్‌ని యజమాని వేరే వాళ్ళకి అమ్మినట్టుగా కూడా గుర్తించారు. అయితే ఇప్పుడు కూడా తను కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా తను మోసపోయానంటూ కూడా సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు శ్రీను వైట్ల. అయితే ఇప్పటివరకు కూడా సీసీఎస్ పోలీసులు ఎవరైతే ఆ ల్యాండ్‌కి సంబంధించినటువంటి యజమాని ఉన్నారో యజమాని పైన కూడా కేసులు నమోదు చేసి ఫిర్యాదు చేసినటువంటి శ్రీను వైట్లకు కూడా అటు ఆ భూమికి సంబంధించి ఏదైతే ఉందో దానికి కూడా తను మోసపోయానంటూ కూడా తన కోటి కూడా ఆ యజమానికి చెల్లించానంటూ కూడా చెప్పక రావడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి కూడా వికారాబాద్‌లో ఉన్నటువంటి ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ కూడా తనకు అమ్మి ఆ యజమాని ఇంతకు ముందే వేరే వాళ్ళకు కూడా అమ్మినట్టుగా కూడా తను మోసపోయినట్టు కూడా పోలీసుల ఫిర్యాదులో అయితే పోలీసులకు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటివరకు కూడా తనకు కోర్టు 2019లో ఈ ల్యాండ్‌ను కొన్నప్పటికీ కూడా కోర్టు ఆర్డర్ అంటే కోర్టుకు జడ్జిమెంట్ వచ్చే వరకు కూడా తను వేరే వాళ్ళకి ల్యాండ్ అమ్మారని కూడా తనకు తెలియదంటూ కూడా చెప్పక రావడం జరుగుతుంది. అయితే శ్రీను వైట్ల ఇప్పటి వరకు కూడా ఏదైతే ఎకరం ల్యాండ్ కొన్నారో వికారాబాద్‌లో దాంట్లో కూడా డబ్బులు చెల్లించడం వల్ల కూడా యజమాని పైన పోలీసులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా యజమాని అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతుంది. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters. UKలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89